పెన్షన్ మీ ఇంటికి వచ్చి ఇవ్వడం లేదా? ప్రతి నెల అక్కడ గజ్జపూడికి పోవాలి. ఏ అధికారి పేరేమమ్మా నీకు తెలుసా? ఏమన్నా ఐడియా ఉందా? మీకు ఇచ్చే పెన్షన్ ఇచ్చే సార్ పేరు? ప్రతి నెల అట్లే చేస్తున్నారు. ప్రతి నెల గజ్జపూడికి వెళ్ళి ఏం పేరు? ఏం పేరు? పేరు శివమ్మ. ఏ ఊరు మీది? ఇదే ఊరే. ఏం ఊరు పేరేమే? మీ ఊరి పేరు సార్ ఇస్తున్నాడు, మేడం ఇస్తున్నారు. డబ్బులు సార్కి ఎవరు ఇస్తున్నారు? ఏమో మీకే తెలుసు. అంతకుముందు 2000 వస్తుంటాయి. 2000 నుంచి జగన్ ఎంత పెంచాడు? సంవత్సరానికి 250 అట్లా 4 సార్లు పెంచాడు. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పెంచి 3000 2 నెలలది కలిపి 4000 2 నెలలది కలిపి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వాదం చేయాలా? మేడం మీరేమో ఇంటింటికి పోయి పెన్షన్లు ఇవ్వాలని చెప్తున్నారు, అధికారులు ఏమో రావడం లేదని చెప్పేసి మీ ఎదురుగా చెప్తుంది జిల్లా అధ్యక్షురాలకి. ఏం చెప్తారు మేడం? తప్పకుండా మేమైతే అధికారులని ఖచ్చితంగా అడుగుతాం. ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడతాం. కంపల్సరిగా సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్ళి ఆయనే స్వయంగా ప్రతి ఇంటికి ఏ ఊరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి పెన్షన్ మోస్తున్నారు. బట్ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళందరూ కూడా ఒక చోటికి రమ్మంటున్నారు. ఇది మళ్ళీ ఏమైనా మీ ఊర్లోన సిగ్నల్స్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నాయా? ఫోన్ సిగ్నల్స్ అన్నీ వస్తున్నాయి. ప్రాబ్లం కాదమ్మా, ఇప్పుడు నిన్నొక్కటే దాన్ని రమ్మంటున్నారా? చాలా మంది ఎంతమంది వస్తుంటారు మాటికి దగ్గర? అంటే అక్కడనే ఇంటింటికి అయితే రావట్లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు? ఫస్ట్ నుంచి అంతే. దీనిపైన ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటాం. ఏం పేరమ్మా నీ పేరు? శివమ్మ. ఎంత వస్తుంది పెన్షన్? 4000 వస్తుంది. రైట్.